శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవం సరస్వతి వ్యాసం తతో జయముతి తపార కరుణ సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమానుదాన్వహం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతి వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 85 చెప్పుకోవాలి. 84లో ఏం చెప్పుకున్నామంటే, సుకర్ణుడు ఆ మాటలు విని బేతాళ రూపుడి అన్నతో కూడి దక్షిణ సముద్ర తీరములకు త్వరగా చేరుకున్నాను. ఇప్పుడు ఎపిసోడ్ 85 కంటిన్యూ చేయాలి. దాంట్లో చదువుకుంటున్నాం కంటిన్యూషన్. చక్రతీర్థములకు దక్షిణ భాగంలో గంధమాదములకు ఉత్తర భాగంలో ఉన్న సనకాదులకు బ్రహ్మ చెప్పిన తీర్థములకు వెళ్ళిరి. ఆ తీర్థం ఒడ్డునకు చేరి అన్నతో, ఓ సోదరా, ఘోరమైన ఈ గాలవ శాప నివృత్తి కొరకు ఈ తీర్థంలో త్వరగా స్నానం చేయము. ఇది సర్వతీర్థ ఉత్తమోత్తమైనది అని చెప్పాను. ఆ సందర్భంలో ఆ తీర్థం యొక్క నీటి తుంపరులు గాలితో తీసుకురాబడి అతడి అవయవముల పైన పడినవి. ఆ నీటి తుంపరుల స్పర్శ వలన వేతాళ రూపాన్ని వదిలి పూర్వ మనుష్య రూపమును పొంది దివ్యపుత్ర రూపమును పొందాను. తరువాత సంకల్పం చేసి త్వరగా ఆ ఉత్తమోత్తమ తీర్థములో మనుష్యత్వ నివృత్తి కొరకు ఆ బ్రాహ్మణ కుమారుడు మునిగాను. అందులోంచి లేచుతూనే దివ్య రూపాన్ని పొందిన శ్రేష్టమైన విమానం ఎక్కి దేవతా స్త్రీలతో చుట్టబడి అన్ని ఆభరణములతో కూడి అన్నయన సుదర్శనుడు తమ్మునితో కూడి ఆ తీర్థాన్ని పోడ్చు మరలా తీర్థమును నమస్కరించు విజ్ఞప్తి కౌతుకునికి ముందు ఉంచుకుని స్వర్గంలోకి వెళ్ళిన నాటి నుండి ఆ తీర్థము వేతాళ వరదమని పిలువబడుతున్నది. నీటి తుంపుల స్పర్శ వల్ల వేతాళత్వం నశింపజేసిన దక్షిణములో ఉన్న ఈ చక్రతీర్థములకు వచ్చి ఎప్పుడైనా స్నానము చేసిన వారు జీవన్ముక్తులు కాగలరు. ఈ తీర్థముతో సమూహంగా పుణ్యప్రదమైనది ఇదివరలో లేదు, ముందు ఉండదు. ఘోరమైన వేతాళ రూపమును వదిలి దివ్యత్వమును ప్రసాదించిన మహాతీర్థం ఇది. ఓ బ్రాహ్మణులారా, ఈ తీర్థవైభవమును వేతాళ వరదమును అనే పేరు ఏ విధంగా వచ్చినదో ఈ రకముగా మీకు చెప్పితిని. ఈ అధ్యాయాన్ని ఎవరు చదువుతారో లేదా విందురో వారు ముక్తులు కాగలరు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, గంధమాదన పర్వత ప్రశంస పాపనాశన తీర్థ మహాత్మ్యం. శ్రీ సూతులు ఇట్లనేది, ఓ బ్రాహ్మణులారా, వేతాళ వరద తీర్థమునందు మానవులు స్నానం చేసి తర్వాత మెల్లమెల్లగా గంధమాదన పర్వతములకు వెళ్ళవలను. సముద్రమునందు సేతురూపముగా గంధమాదనం ఉన్నది. ఆ మార్గమును బ్రహ్మలోకమునకు విశ్వకర్మ నిర్మించినాడు. 1,00,000 కోటి సహస్రముల సరస్సులు, నదులు, పుణ్యప్రదములైన సముద్రములు, వనములు మొదలైనవే కాక త్రిమూర్తులు, ఆశ్రమములు, వశిష్ఠాది మునుల, సకల దేవతా సమూహముల, ఇతర దేవతా గణముల మహాపాత సంఘములను నశింపజేయు లోకపావనమైన గంధమాదన పర్వతమునందు రాత్రింబవళ్ళు నివసించుతూ ఉన్నారు. వాళ్ళంతా వింటున్నారు మాట. ఇక్కడ గౌరీదేవి శివునితో కూడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండును. దీనిని చూచినంతనే నరులకు బుద్ధి సౌఖ్యము కలుగును. దాని మూర్ధమందు సిద్ధచారణ స్త్రీలు నివసించుతూ గిరిజాధిపతి అయిన శంకరుని ఎల్లకాలము పూజించుతూ ఉందురు. బ్రహ్మహత్యాది పాపములు గంధమాదనపు గాలులు శరీరములు తగిలినంతలో నశించగలవు. పూర్వము ఈ గంధమాదనము అత్యధికముగా కల్లోలమైన సముద్ర మధ్యములో ఉండి మునిగణములతో సేపుపడుతూ ఉండేది. నలుడు సేతువు నిర్మించిన తర్వాత దాని మధ్య కనిపిస్తూ రామాజ్ఞతో సమస్త మనుషులతో కూడా సేవించతగినదిగా అయినది. సేతు రూపము గల ఆ గంధమాదన పర్వతము ప్రార్థించవలను. ఓ క్షమాధర, మహాపుణ్య, విష్ణువాది దేవతలు కూడా శ్రద్ధతో సేవించే నిన్ను నేను నా పాదములతో ఆక్రమించుతున్నాను. నా పాదఘాతమును దయతో క్షమించుము. నీ శరీరమందు నివాసమున్న శంకరుని నాకు చూపించుము అని ప్రార్థించిన తర్వాత గంధమాదనముపై
వెళ్ళి గంధమాదన సముద్రంలో ఓ నరుడు స్నానం చేసి దానము చేసినతో యుగాంతం వరకు పితరులు తృప్తి పొందుదురు. నరుడు వైకుంఠమును పొందగలడు, అనుమానం లేదు. ఋషులు ఇట్లనిది: ఓ సూత, పాప వినాశమను పేరుగల తీర్థం యొక్క వైభవమును వివరింపుడు అని అనగా శ్రీసూతులు ఈ విధంగా అనిది: హిమోత్పర్వతం యొక్క పార్శ్వభాగంలో బ్రహ్మ ఆశ్రమ పదములో జరిగిన శుభమైన కథను మీకు చెప్పుతున్నాను, వినుడు. ఆ ఆశ్రమము సకల బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, వాలఖిల్యాది మునులు మొదలైన వారు నివసించు ఆ ఆశ్రమమునకు పూర్వము ఒకనాడు దృఢమైన నిశ్చయం గలవాడు, దృఢమతి అని పేరు కల ఒక శూద్రుడు వచ్చి అతట గల వారికి సాష్టాంగ ప్రణామం చేసి వారితో ఆ శూద్రుడు ఆ ఆశ్రమ కులపతిని సమీపించి ఆ మునితో ఈ విధంగా నేను: ఓ తపోధన, నీకు నమస్కారము. నన్ను రక్షించము. నీ దయ వలన ధర్మమును ఆచరించుటకు ఇష్టపడుతూ ఉన్నాను. నేను క్రింది వర్ణం వాడను. నేను శుశ్రూష చేయదలచితిని. శరణు వేడిన నన్ను అనుగ్రహించు అనగా అతనితో కులపతి: హీనజన్మన పొందిన శూద్రుడు యాగదీక్షకు శక్తుడు కాడు. నీకు నిజముగా జ్ఞానం ఉండిన వినుము. శుశ్రూషాసక్తుడు కమ్ము. జాతిహీనుడికి ఏ విధముగానైనా ఉపదేశం చేయరాదు. ఉపదేశం చేసే ఉపాధ్యాయునికి గొప్ప దోషం. బుధుడు శూద్రునికి ఉపదేశమే చేయరాదు, యజ్ఞం చేయించరాదు. ఒకవేళ ఇప్పుడు శూద్రునికి ఏదో రకముగా వీటన్నిటినీ ఉపదేశించినతో బ్రాహ్మణులతో కూడిన ఆ గ్రామం నుండి ఆ బ్రాహ్మణుని వెడలగొట్టవలను. శూద్రునికి ఉపదేశం చేయు బ్రాహ్మణుడిని చండాలను వదిలిపెట్టవలను. చదువుకున్న శూద్రుని దూరమందే వదిలిపెట్టవాలను. అందువలన బ్రాహ్మణులకు శ్రద్ధతో శుశ్రూష చేయము, నీకు శుభము కలుగును. శూద్రుడికి బ్రాహ్మణ శుశ్రూష మన్వాదుల్లో చెప్పబడినది. అందువలన బ్రాహ్మణులకు శ్రద్ధతో శుశ్రూష చేయము, నీకు శుభము కలుగును. శూద్రులకు బ్రాహ్మణ శుశ్రూష మన్వాదుల్లో చెప్పబడింది. నైసర్గికమైన నీ కర్మను నీవు వదిలిపెట్టరాదు అని ఈ విధంగా మునితో చెప్పబడి ఆ శూద్రుడు ఇంట్లో ఆలోచించసాగినాడు. నేను ఇప్పుడు ఏమి చేయవలను? నా విజ్ఞానం పెరిగినట్టుగా ప్రయత్నించదను అని మనసులో నిశ్చయించుకుని దృఢమతి అను ఆ శూద్రుడు ఆశ్రమానికి దూరముగా వెళ్ళి శుభ్రమైన పర్ణశాలను ఏర్పరచుకున్నాను. తపస్థితి కొరకు అక్కడ ఒక దేవాలయమును, పుణ్యమైన గృహములను, పూల తోటలను మొదలైన శ్రద్ధతో చేయించను. అభిషేక, ఉపవాస, హోమాదులు మొదలైన శాస్త్ర ప్రకారం పూజింపసాగాను. ఈ విధంగా చాలా కాలం గడిచిపోగా గర్గ కులములో పుట్టిన బ్రాహ్మణుడు సత్యవాది జితేంద్రియుడు అతడకు వచ్చను. ఆ దృఢమతి అను శూద్రుడు అతన్ని స్వాగతపూర్వకంగా మునిని పూజించి ఫలాదులతో సంతోషపెట్టను. అతని దృఢమతి సత్కారమును స్వీకరించి ఆశీర్వదించి తన ఆశ్రమంలోకి వచ్చాను. కానీ ఈ ముని ప్రతిరోజు శూద్రునియందు పక్షపాతము గలవాడై అతని ఆశ్రమంలోకి వచ్చేవాడు. ఈ విధముగా వారి మధ్య సహవాసం ఏర్పడగా ఒకనాడు ఆ శూద్రుడు స్నేహవశమున ఈ విధముగా అనను: ఓ మునీశ్వర, నాకు హవ్య కవ్య విధానం అంతయు చెప్పుము. పితృకార్యం చేయుట, దేవకార్యం చేయుట కొరకు నీవు నాకు మంత్రములను ఉపదేశించము. నీవే నా గురువు. ఇది విని ఆ బ్రాహ్మణుడు వారిని అన్నింటినీ ఉపదేశించను. తరువాత ఆ శూద్రుని వదిలి వెళ్ళిపోయాను. ఈ విధంగా చాలా కాలము శూద్రునితో పోషింపబడి బ్రాహ్మణ సమూహము చేత విడవబడి ఆ బ్రాహ్మణుడు చనిపోయి నరకమున పడాను. శాస్త్రంలో చెప్పిన విధముగా అనేక జన్మలు పొంది నరకములు అనుభవించి చిరకాలములకు బ్రాహ్మణుడు అయ్యను మళ్ళీ. గర్భాష్టమందు తండ్రి చేత ఉపనయనం చేయబడి తండ్రి దగ్గర ఉంటూ తన ఆచారములను అభ్యసిస్తూ ఉండగా ఒకసారి అడవిలో ప్రయాణించుతూ ఒక బ్రహ్మరాక్షసు పట్టుకునబడి ఏడ్చుతూ నవ్వుతూ దుఃఖించుతూ ఈతడు ఎప్పుడు కాల్చు అని అంటూ వైదిక ధర్మకర్మను వదిలివేశాను. ఇది చూసి తండ్రి దుఃఖంతో బాధపడుతూ స్నేహముగా పుత్రుని తీసుకుని అగస్త్య మహామునిని శరణు వేడాను. అగస్త్యుని స్తుతించి, నా ఈ పుత్రులకు దీని నుండి రక్షకుడు మరొకడు లేడు.
మీరే దయచూపాలను అని అనగా అగస్త్య మహాముని కొంతసేపు ధ్యానములో ఉండి, ఈ పిల్లవాడు పూర్వజన్మలో నీ కుమారుడే, సుమతి అని పేరు గల బ్రాహ్మణుడు తన బుద్ధిని శూద్రులకు ఇచ్చుడు చేత అనేక నరకములను అనుభవించి నీ కుమారుడు అయినాడు. బ్రహ్మరాక్షస నాశనము కొరకు పాప వినాశనము అను తీర్థమునకు అంటే శీతమధ్యములో గల ఆ తీర్థమునకు ప్రయత్నం చేత అయినను స్నానం చేయించుము. నీవు రామసేతువునకు నీ కుమారుతో వెళ్ళి అతడు స్నానం చేయింపు, ఆలస్యం చేయవలదు అనగా ఆ బ్రాహ్మణుడు అగస్త్య మహామునికి నమస్కరించి ఆలోజ్య తీసుకుని గంధమాదనమునకు వెళ్ళాను. విప్రేంద్రుడు కుమారునితో పాటు పాప వినాశనమునకు పోయి సంకల్పపూర్వక 3 రోజులు కుమారుని చేత స్నానం చేయించి పాప వినాశనమునందు తండ్రి స్వయముగా స్నానం చేశాను. అతని కుమారుడు బ్రహ్మరాక్షసు నుండి విముక్తుడై పొంది ఆరోగ్యవంతుడై సుందర రూపధారి అయి ఆవిర్భవించిన అనేక భోగములను అనుభవించి దేహాంతమందు ముక్తిని పొందాను. అతనితో ఉపదేశములు పొందిన ఆ శూద్రుడు కూడా క్రమముగా నరకములను అనుభవించి కుత్సితమైన యోనులందు అనేక జన్మలను ఎత్తి గురుతర జన్మలను పొంది ఒకసారి పాప వినాశన తీర్థమునందు నీరు త్రాగుటకు వచ్చి నీటిని త్రాగాను. తన శరీరమును తడుపుకుని వెంటనే దివ్యదేహధారి అయి దివ్యాలంకృతులై దివ్య విమానునెక్కి స్వర్గలోకములకు వెళ్ళను. శ్రీసూత్రుడు ఇట్లనేది, ఈ పాప వినాశ తీర్థము స్వర్గమునిచ్చున్నది, మోక్షాన్నిచ్చున్నది, పుణ్యప్రదమైనది, ప్రాయశ్చిత్తకరమైనది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సేవించబడుతూ ఉన్నది, దేవతలతో సేవించబడుతూ ఉన్నది. పాపములను నాశనం చేయటం వలన పాపనాశనము అని దానికి పేరు. శ్రేయస్సు కోరుకును నరుడు పాప వినాశనములో స్నానం చేయవలను. ఈ విధముగా పాప వినాశనము యొక్క రహస్యమును మహాత్మ్యమును చెప్పింది. నింజకృత్యంలో గల బ్రాహ్మణుడు శూద్రుడు అక్కడ స్నానం చేసి త్వరగా ముక్తులు అయ్యిరి. సీతాసహ ప్రశంస ఇంద్రుని బ్రహ్మహత్యాపాతక విమోచన వృత్తాంతము. దీన్ని సరే ఒక్కసారి చూద్దాం. శ్రీసూత్రుడు ఇట్లంది, అన్ని పాపములు తొలగించు పాపనాశనం నందు నరుడు స్నానం చేసి నియమపూర్వకంగా స్నానం చేయుటకు తర్వాత సీతా సరస్సుకు వెళ్ళవలను. గంగాది తీర్థములు తమ పాప పరిశుద్ధి కొరకు పాపనాశకమైన సీతా సరస్సు నిలిచి ఉంటున్నవి. యోగ్యమైన కాశ్యాది క్షేత్రములు కూడా రాత్రింబవళ్ళు తమ తమ కల్మష శాంతి కొరకు ఇతర సీతా సరస్సును సేవిస్తున్నాయి. ఈ సరస్సులోని సంగీత గుణం వలన ఆకర్షింపబడి సింహముఖ పిల్ల కూడా ఇతర నివసిస్తూ ఉన్నది. ఇది పంచపాతక నాశకము. ఈ తీర్థమును వచ్చి ఇంద్రుడు శ్రద్ధతో స్నానం చేసి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తుడైనాడు అని చెప్పగా ఋషులు ఇట్లని, ఓముని, పూర్వం ఇంద్రుడు బ్రహ్మహత్యను ఎందుకు చేసెను? సీతార సరస్సులో స్నానం చేసి ఆ పాపం నుండి ఎట్లు ముక్తులైనాడు అనగా శ్రీ సూతులు ఇట్లు పలికిరి. దీన్ని తర్వాత కంటిన్యూషన్ తర్వాత చేద్దాం. ఇక్కడతో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. స్వస్తి. వినుడు వినుడు శోకలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు, శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.